మార్చి 1, 2013లో జంట హత్యలు జరిగిన తల్లి కూతుర్లను అమానుషికంగా చంపిన వాళ్ళ తండ్రి ఉన్నారు. వాళ్ళ తండ్రి గారితో ఉండి తెలుసుకుందాం. అన్న ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు మార్చి 14 ఉన్పరిచి నుంచి కర్నూలుకి తోలుకొచ్చినారు మా ముగ్గురిని, నన్ను, మా భార్యని, మా కూతురిని మాట్లాడదామని. ఆ తర్వాత మీరు పైన పోయి కూర్చున్నాను అని చెప్పినారు. మేము పైన పోయి కూర్చున్నాము. మా తర్వాత కింద రూమ్లో మా కూతురు, మా అల్లుడు కూర్చున్నారు. వాళ్ళ డాడీ ప్రసాద్ అనే వ్యక్తి బయటికి పోయి 2 కత్తులతో చంపాలని చూసినాడు. ఆ విషయం మాట్లాడాలని తోలుకొచ్చినారు. డైరెక్ట్ చంపాలనే ప్లాన్ మీద చంపినారు. ఎందుకు చంపాలనుకున్నారు? వాళ్ళు పాపని ఎందుకు మా పాపని ఇట్లా చేసినారు అని దానివల్ల మీ పిల్లోనికి మొగతనం లేదు దానివల్ల ఈ పని మనసులు పెట్టుకొని ఈ పని చేసినారు. మొగతనం లేదని పెళ్ళికి ముందు తెలుసా, పెళ్ళి తర్వాత తెలుసా? ఆ అమ్మాయి చెప్పిందా? అమ్మాయి వచ్చి మాతోనే చెప్పింది, మమ్మీ ఇట్లా ఇట్లా లేదా అని చెప్తే మా భార్య నాతో చెప్పింది. నేను వాళ్ళని డైరెక్ట్ అడిగిన, వాళ్ళు మనసులు పెట్టుకొని ఈ పని చేసినారు. అదే కారణమా ఇంకేమన్నా? అదే కారణమే, వేరే కారణం ఏం లేదు. వాళ్ళు ఇంకోటి మా భార్య వాళ్ళ చనిపోయినాక దారం చేసినారు, సార్ వాళ్ళే చేసినారు. ఎస్ఐ సారు, మన కానిస్టేబుల్ వాళ్ళు, అది భావిస్తున్నాం. సిఐ సార్ వాళ్ళు అంతా. నా పేరు వెంకటేష్, రామాదేవి రుక్మిణి. మా కూతురు పేరు రుక్మిణి, నా భార్య పేరు రామాదేవి. మార్చి 14, 2023లో జంట హత్యలు జరిగిన కల్లూరు ప్రాంతంలో చెన్నమ్మ సర్కిల్లో వాళ్ళకి ఈరోజు అంతిమ తీర్పు ఉండేది. సిఐ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏం జరిగింది సార్? లాస్ట్ ఇయర్ దాదాపు 11 నెలల క్రితం చెన్నమ్మ సర్కిల్లో చంద్రముని నగర్లో జంట హత్యలు జరిగినాయి. ఇందులో ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు ఈరోజు తీర్పు వచ్చినటువంటి ముద్దాయిలైనటువంటి A1 శ్రావణ్ కుమార్, A2 వరప్రసాద్, A3 కృష్ణవేణి, వీళ్ళ ముగ్గురు వాళ్ళ కోడల మీద అనుమానం పెట్టుకొని వనపర్తిలో ఉన్నటువంటి వాళ్ళని పంచాయతీకని పెద్దల సమక్షంలో పంచాయతీ చేస్తామని పిలిచి ఇంటికి పిలిచి అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. అందులో వెంకటేష్ అనే వ్యక్తి, ఎవరైతే రుక్మిణి మరియు రామాదేవి భర్త అయినటువంటి వెంకటేష్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్కి పంపించడం జరిగింది. మనకి ఫోన్ వస్తేనే ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళాం. సీన్లోకి వెళ్తే ఇద్దరు డెడ్ బాడీలు, లేడీస్ ఇద్దరు డెడ్ బాడీలు స్పాట్లో చనిపోయి ఉన్నారు. వెంకటేష్ సీరియస్ ఇంజురీస్తో ఉంటే హాస్పిటల్కి పంపించాం అంబులెన్స్ ద్వారా. హాస్పిటల్లో అతను సర్జరీ చేయడంతో రికవర్ అయినాడు. సో అతని సాక్ష్యం ఇప్పుడు మెయిన్ అయింది, ఎందుకంటే ఐ విట్నెస్ మరియు ఇంజూర్డ్ కాబట్టి అతని సాక్ష్యాన్ని కోర్టు మెయిన్గా పరిగణన చేసింది. తర్వాత ఎవరైతే A2 ముద్దాయి ఉన్నాడో వరప్రసాద్, ఈ చంపడానికి ఉపయోగించినటువంటి కత్తుల్ని ఇంటి పక్కనే ఉన్నటువంటి సందులో, చెన్నమ్మ సర్కిల్ పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ప్యారిస్ మాల్లో కొన్నాడు. అందులో సీసీ ఫుటేజ్ ఉన్నది. ఆ సీసీ ఫుటేజ్ మెయిన్ ఆధారం చేసుకొని ఇందులో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో కోర్టు వారు కూడా అతని ఐ విట్నెస్ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ద్వారా ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. A1 అండ్ A2 ఇద్దరికి డెత్ సెంటెన్స్, A3కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. A1 వచ్చి శ్రావణ్ కుమార్, A2 వరప్రసాద్, A3 వచ్చి కృష్ణవేణి. థ్యాంక్ యూ. నా పేరు శంకరయ్య, కర్నూలు 4th టౌన్ ఇన్స్పెక్టర్. సార్, దీనికి అనుమానం కారణం ఆస్తులా, లేకంటే ఇంకేమన్నా ఏమన్నా ఉన్నాయి? ఒరిజినల్గా వీళ్ళకి పెళ్ళైన మొదటి రోజే, మొదటి రాత్రి జరగడంలో అతని ఇబ్బంది పడినాడని, అతనికి మగతనం లేదని వీళ్ళు ఏదో హేళన చేసినారని, ఆ అమ్మాయికి వాళ్ళ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నదని అనుమానం వాళ్ళకి నెపంతో ఆ అమ్మాయిని చంపడం జరిగింది. అనుమానంతో దాదాపు పెళ్ళైన 14 రోజుల్లోపే అత్యంత కిరాతకంగా చంపినారు. భర్తనే కాలేముడిగా మారి 14 రోజులకి అయిన తర్వాత కడతీర్చిన ఈ భర్తకి ఈరోజు కోర్టులో అంతిమ తీర్పు వస్తుంది. ప్రస్తుతం మనం జిల్లా కోర్టులో ఉన్నాము. ఈరోజు ఏదైతే జిల్లా కోర్టులో రావడానికి కారణం ఏమంటే, మార్చి 14వ తేదీన 2023న జంట హత్యలు జరగడం కారణంలో ఈరోజు కోర్టులో నుంచి సంచలనమైన తీర్పు వెలువడింది. మన కాడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ అడిగి మాట్లాడదాం. సార్, ఏమేమి జరిగింది? 2023 మార్చి 14వ తేదీ కల్లూరు చంద్రముని నగర్లో ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఒకరికి తీవ్రంగా గాయాలు చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు వచ్చేసి శ్రావణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిగా గుర్తించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ
శ్రావణ్ కుమారు, వరప్రసాద్, కృష్ణవేణి వచ్చేసి కల్లూరు. వాళ్ళ వాళ్ళ కొడుకు శ్రావణ్ కుమార్కు వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు రామాదేవి వాళ్ళ కూతురు రుక్మిణికి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి వచ్చేసి మార్చి 1వ తేదీ 2023లో జరిగింది. ఇది జరిగిన 14 రోజుల్లోనే ఈ ఘోరమైన సంఘటన జరిగింది. దీనికి కారణం ఏమంటే పెళ్ళి అయిన తర్వాత శోభనం జరగలేదని రుక్మిణితో ఏవనుకు వాళ్ళ రుక్మిణి వాళ్ళ అమ్మ నాయనలు ఈయన ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా మా కూతురికి అన్యాయం చేసినారు, మగతనం లేకుండా పెళ్ళి ఎందుకు చేసినారు నాయన అని అడగడం జరిగింది. దాంట్లో అడగడం వల్ల వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, అరే మమ్మల్ని మగతనం లేదంటారు కదా, వీళ్ళని ఎట్లయినా చంపాలనే పథకం ప్రకారము 14వ తేదీ శ్రావణ్ కుమారు హైదరాబాద్ నుండి వనపర్తికి పోయి మా అమ్మ నాన్నలు పిలుస్తున్నారని చెప్పి వాళ్ళ అత్తను, వాళ్ళ మామను, వాళ్ళ భార్యను కర్నూలుకు 11:30కు తోలుకు రావడం జరిగింది. తోలుకొచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళినాక అత్త మామ వాళ్ళు రుక్మిణిని కింది రూమ్లోకి పోమని చెప్పారు. వాళ్ళ అత్త మామను వచ్చేసి పై రూమ్లోకి పోమని శ్రావణ్ కుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అందుకు చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు మిద్దె మీద పోయి కూర్చున్నారు. శ్రావణ్ వాళ్ళ అత్త మామలు మిద్దె మీద పోయారు. వాళ్ళ భార్య వచ్చేసి కింది రూమ్లో కూర్చుంది. కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి శబ్దం వినిపొచ్చింది, కేకలు వినపడాయి. ఎవరి కింద ఏదో కేకలు వినపడాయంట. వినపడితే ఏం జరిగింది, రామాదేవి వాళ్ళ భర్త వెంకటేశ్వర్లు కిందికి ఏదో శబ్దం వస్తుందని కిందికి రానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేయడంలో ఏమైందంటే కిందికి వస్తుంటే వీళ్ళు ముద్దాయిలు ఇద్దరు కలిసిపోయి రామాదేవిని విచక్షణారహితంగా క్రూరంగా 18 కత్తిపోట్లు పొడిచారు. ఆమెకు పొడిస్తే అక్కడెక్కడ చనిపోయింది ఆమె. ఆయన తప్పించుకొని వచ్చే క్రమంలో ఈ ముద్దాయిలు అతన్ని వెంకటేశ్వరు అంటే వాళ్ళ మొదటి ముద్దాయి వాళ్ళ మామను విచక్షణారహితంగా పొడిచడానికి ప్రయత్నం చేసినారు. 8 పోట్లు పడాయి అతనికి కూడా. అయినప్పటికీ తప్పించుకొని బయటికి రాగలిగాడు. రావడం వలన బయట ఉన్నటువంటి ఇంటి పక్కల ఈ శబ్దము ఇంట్లో వాళ్ళు విన్నారు. ఈ శబ్దాలను కూడా బయట వాళ్ళు కూడా విన్నారు. ఇంటి పక్కల వాళ్ళు ఏదో శబ్దం వస్తుంది కదా ఇలా ఇంట్లో అని అందరూ వచ్చి గుమ్మికూడారు. గుమ్మికూడితే అతను రక్తపు గాయాలతో బయటకు వచ్చాడు. ఎవరు, వెంకటేశ్వరులు అతను. ఏం జరిగిందంటే ఇట్లా పని మా వియ్యంకుడు అంటే వరప్రసాద్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మమ్మల్ని నా కూతురిని చంపేశారు, మా భార్యను చంపేశారు, నేను తప్పించుకొని బయటకు వచ్చినాను అని చెప్పాడు. ఎందుకు నాయన ఏమి ఇట్లా అంటే మేము మన పెళ్ళప్పుడు ఇద్దరికి మా కూతురుకు మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్కు శోభనం జరగలేదు అని అడిగినందుకు మనసులో పెట్టుకొని పిలిపించి ఇలా చేసినారు అని చెప్పారు. అప్పుడు పోలీసులు వచ్చి ఇంకేమడే అంబులెన్స్ తీసుకుపోయి ఆసుపత్రికి తీసుకుని ఆయన బతకగలిగాడు. ఆ బతకడం వల్ల ఆయన కంప్లైంట్ చేయడం వలన అందరూ ఈ కేసు ముందుకు జరిగింది. అతను చనిపోయి ఉంటే ఈ కేసు ఉండేది కాదు. ఎందుకంటే ఎవరు లేరు ఇంకా వాళ్ళకు. అదే కాకుండా ఇంటి పక్కల వాళ్ళు ఎమ్మడి వచ్చి చూసి వాళ్ళు చూసినది ఉన్నట్లా కోర్టుకు వచ్చి కోర్టులు కూడా నిర్భయంగా ఇట్లా మేము చూసినాము, వాళ్ళిద్దరు పొడిచి కత్తులతో పట్టుకొని ఉండగా మేము చూసినాము అని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం వలన దీనికి కొంచెం బలం చేకూరింది. అంతేకాకుండా దీంట్లో ఏమైందంటే ఇతను కత్తులు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఆ షాపు యజమాని విచారించినప్పుడు నా షాపులో 2వ ముద్దాయి వరప్రసాద్ కత్తులు కొనుక్కుపోయాడు అని చెప్పాడు. దానికి సాక్ష్యాధారం ఏంటంటే సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఆయన ఆ షాప్కు సీసీ ఫుటేజ్లు ఉండడం వల్ల దాన్ని అన్నీ క్రోడీకరించారు. వాళ్ళు అన్ని డౌన్లోడ్ చేసుకొని కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసు వాళ్ళు. దానివల్ల కొన్నట్లు రుజువు అయింది. తర్వాత అతను ఆ సీసీ ఫుటేజ్లో కూడా 2వ ముద్దాయి ఉన్నట్లు కూడా రుజువైంది. తర్వాత దాంట్లో కత్తులు ఆయన కొన్న కత్తులే వాళ్ళ దగ్గర స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి సాక్ష్యాధారాలు బలంగా ఉండడం వలన శిక్ష విధించడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జి ప్రతిభాదేవి గారు సాక్ష్యాధారాలను బలంగా ఉన్నందువలన ఇది 1వ ముద్దాయికి 2వ ముద్దాయికి ఉరిశిక్ష, 3వ ముద్దాయికి వచ్చేసి జీవిత ఖైదు విధించడం జరిగింది. మామూలుగా ఏ కేసులో ఉరిశిక్ష అనేది వేయరు, చాలా తక్కువ. అంటే ప్రత్యేక కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేస్తారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా కోర్టు పరిగణలోకి తీసుకొని శిక్ష వేసింది. ఎందుకు వేసింది అంటే 14 రోజుల లోపలనే విచక్షణ రహితంగా చంపినారు, పెళ్ళైన 14 రోజుల లోపల చంపినారు. కాబట్టి ఇది ప్రత్యేక కేసు కింద
ట్రీట్ చేయడం జరిగింది కోర్టు. సరే, ఈ ఉరి తీర్పు ప్రస్తుతం ఇప్పుడే జరిగిందా? గతంలో ఎప్పుడైనా ఏమన్నా జరిగినాయా? మేము వచ్చేసి దాదాపు 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు 30 ఇయర్స్ నుంచి మేమైతే ఇదే ప్రప్రథము, ఇదే మొదటిసారి. అంతకుముందు మేము రాకముందుకు ఏమైనా జరిగిండొచ్చు కానీ మాకైతే తెలియదు. ఇంకోటి ఇక్కడ దీనికి ఇది వితిన్ 1 ఇయర్ లోపలనే, అంటే మార్చి జరిగింది, ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది. 1 ఇయర్ లోపల జరిగింది కాబట్టి కేసు సాక్ష్యాధారాలు కూడా ఏ మిస్గానికి ఆస్కారం లేదు. సాక్ష్యాలు కూడా ముందుకొచ్చి చెప్పారు. వాళ్ళ సాక్ష్యాధారంగానే పరిగణన తీసుకుంది కాబట్టి కోర్టు ఈ శిక్ష విధించింది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కేసు సీరియస్ అఫెన్సెస్లో, మర్డర్ కేసు కానీ, రేప్ కేసు కానీ, ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా లోపల పెట్టి త్వరగా విచారణ జరిపితే కక్షిదారు అంటే నష్టపోయిన వారికి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని, మనము బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే సాక్ష్యాధారాలు తొందరగా ప్రవేశపెట్టే బాధ్యత, ఛార్జ్షీటు, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసే బాధ్యత పోలీసు అధికారులు ఉంటుంది. పోలీసు అధికారులు సక్రమంగా చేస్తే ఏమి ఇబ్బంది. ఒకవేళ వాళ్ళకు 90 డేస్ లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదనుకో బెయిల్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. బెయిల్ వచ్చిన ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు, ప్రలోభ పెట్టవచ్చు, ఏమేమి జరగవచ్చు. కాబట్టి కొంచెం మార్పు వస్తుంది. లోపల నుండి జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరు ప్రకాష్ రెడ్డి, 4th అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్టు పీపీ, కర్నూలు. ప్రస్తుతం మార్చి 23వ తేదీ 1వ తేదీ మ్యారేజ్ కావడంతో 13 రోజులకే భర్తనే కాలయముడిగా మారి తల్లిని కూతుర్ని ఇద్దరిని చంపడం అది పెద్ద చారిత్రకమైన చిత్రం ఏర్పడింది. మనకి ఎప్పుడు లేని కర్నూలు జిల్లాలోని ఇంతవరకు 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా ఉరి సిద్ధమైనది లేదు. కానీ వీళ్ళిద్దరికి ముద్దాయిలకి కేసు బలంగా ఉండడం, పోలీసులు, లాయర్లు, సాక్ష్యాలు ఇట్లా బలంగా ఉండడం వల్ల ఈరోజు జడ్జి గారు ఉరి వాళ్ళకి విధించడం అనేది. కర్నూలు నుంచి కుమార్, కెమెరామెన్ చంద్ భాష.